హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఈరోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎంతో ఉపయోగం అయ్యే గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది ప్రెగ్నెన్సీ టైంలో ఫెటస్ డెవలప్‌మెంట్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా బోన్స్ కూడా స్ట్రాంగ్‌గా అవుతాయి. ఇవి తయారు చేయటానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ పచ్చి ముక్కలను వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఉడకబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకొని రుచికి సరిపోను ఉప్పు, అలానే కొంచెంగా పసుపు వేసుకోవాలి. అవి బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పావు చిప్ప పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొబ్బరి అంతా ఫ్రై అవుతుంది. ఇందులోకి ఒక స్పూను కారము, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుందండి. అందువలన ప్రెగ్నెన్సీ టైంలో కాన్‌స్టిపేషన్ అనేది లేకుండా చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి.